నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను పవన్. నిన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత మాట్లాడుతూ అంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి కూటమిలో సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. పూర్తిగా నేను మద్దతు ఇచ్చినప్పుడు త్రికరణ శుద్ధితో పూర్తిగా ఇస్తాను, నేను అదేవిధంగా మద్దతు ఇచ్చాను, తిరిగి వారి నుంచి అదే ఆశిస్తానంటూ కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. కూటమిలో క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ చిన్న చిన్నవి, అవి సర్వసాధారణం. అవన్నీ కూడా సెట్ అయిపోతాయని కూడా మాట్లాడారు. ఇక నుంచి పార్టీ కోసం సమయం కేటాయిస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలంటే కూడా శ్రేణులకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రంలో ఎన్నికల గురించి నాకు మెసేజ్లు పంపిస్తున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అంటే ఏదైతే మీరు కూడా మరి సింగిల్గా 2024లో పోటీ చేస్తే బాగుండేది కదా, పక్క రాష్ట్రంలో ఆ విధంగా ఒక పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు అనే విధంగా నన్ను కూడా అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి చెప్పేది నేను ఒకటే, అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రభుత్వం ఏ విధంగా నియంతలాగా ప్రవర్తించినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు. ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా కూడా అసలు అరెస్టులు కావచ్చు, ఇబ్బందికర పరిస్థితులు కావచ్చు, ఇట్లాంటివన్నీ కనిపించాయి. అట్లాగే చాలా ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఎట్లా అంటే నా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను కూడా ఇబ్బంది, అంటే వాళ్ళ గురించి కూడా మాట్లాడే పరిస్థితి అప్పుడు సోషల్ సైకోలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి సిచ్యువేషన్ గురించి కూడా ఆయన మాట్లాడారు. అట్లాంటి పరిస్థితులు. అదేవిధంగా నేను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి నేను కలిసిన తర్వాత నేను అప్పుడే నిర్ణయించుకున్నాను, కలిసి ముందుకెళ్ళాలి, ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేవు. మళ్ళీ ఒకవేళ అదే ప్రభుత్వం మళ్ళీ వస్తే కనుక, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే కనుక రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా ఇబ్బందికరంగానే ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రం కోసం మనం కలిసి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని నేను వచ్చి మాట్లాడడం జరిగింది అంటూ కూడా చెప్పారు. అంటే పక్క రాష్ట్రంలో ఏదో అక్కడ జరిగింది కదా అని చెప్పేసి నేను ఆ విధంగా, అంటే అంతకుముందు నేను పోటీ చేసినప్పుడు మరి 2 చోట్ల ఓడిపోయాను కదా, ఈ విషయం కూడా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ గారు. మరి 2 చోట్ల ఓడిపోయాను కదా, మరి అప్పుడు ఎందుకు మీరు నాకు ఎందుకు పెద్ద పెద్ద లీడర్లు కూడా నాకు ఎందుకు సపోర్ట్ చేయలేదు, అదేవిధంగా నాతో ఎందుకు చాలామంది కూడా కలిసి రావడానికి ఇబ్బంది పడ్డారనే విషయం కూడా మాట్లాడారు. అట్లా నేను ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమిలో కలవడం జరిగింది. నేను నాకు రాజకీయ ప్రయోజనం కోసమో లేదంటే నాకు పదవులు కావాలనే దానికోసమో నేను కలవలేదు. చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత వారికి అట్లాంటి పరిస్థితి ఎదురైంది. మళ్ళీ ఈ గవర్నమెంటే వస్తే కనుక, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వస్తే కనుక రాష్ట్రంలో పరిస్థితులు ఇంకా ఇబ్బందికరంగా ఉంటాయనే నేపథ్యంలో నేను కలిసి ముందుకెళ్లడం జరిగింది అనే విషయం కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అట్లాగే పక్క రాష్ట్రంలో జరిగినటువంటి అంశానికి సంబంధించి కూడా ఊళ్ళో పెళ్లికి ఏదో హడావిడి అన్నట్లుగా మాట్లాడుతున్నారంటూ కూడా ఆయన మాట్లాడారు. 2019లో ఎన్నికల్లో ఒంటరిగా నిలబడితే 2 చోట్ల ఓడించారు కదా అంటూ కూడా ప్రస్తావన చేశారు. 11 సీట్లకే పరిమితమైనటువంటి వారు కూడా ఇప్పుడు సెటైర్లు వేస్తున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడినటువంటి అంశం. ఒక్కసారి పక్క రాష్ట్రం గురించి ఏదైతే వారు మాట్లాడారో ఆ బయట ఒకసారి చూద్దాం. విజయం ఒక్క రోజులో రాలేదు, దశాబ్దన్నర కాలం పాటు మనం నలిగిపోయాం, వైఫల్యాలు చూసాం, గుండాలని ఫ్యాక్షన్ రాజకీయాలను తట్టుకుని ఇక్కడ దాకా వచ్చాం. ఈ మధ్యన పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే ఎలా ఉండదంటే మనకి సందులోనో ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నట్టుగా. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం, ఎక్కడ పెట్టారు, 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. అందుకని కంపారిజన్ పెట్టకండి.
అట్లాగే జనసేన దళాలను కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. సో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నాం, ఏ విధంగా క్షేత్రస్థాయిలో ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్పారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అవన్నీ కూడా సమస్యపోతాయి, పెద్ద సమస్య కాదు. కూటమిని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి ముందుకెళ్లాలంటూ కూడా వారు శ్రేణులకు చెప్పడం జరిగింది. సో చూద్దాం, ఇదే అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో